సార్ అలాగే టీడీపీ జనసేన ఈసారి మరి పొత్తులతో వెళుతుంది కాబట్టి టీడీపీని చూసుకుంటే వాళ్ళు ఏదైతే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో ఎంత శాతం వరకు సీట్లు మార్చకుండా ఉంటారు, ఎంత శాతం వరకు మారే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ వచ్చే తలకి లోకేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఒక 30% మంది యువతకి అవకాశం కల్పిస్తామంటున్నారు. అట్లాగే లోకేష్ బాబు గారు 30% బీసీలకు అవకాశం కల్పిస్తానంటున్నారు. నిజంగా ఈ రెండు చేసి ప్రక్షాళన చేస్తే పార్టీలో మంచి పరిణామాలే. ఎందుకంటే ఇక్కడ గతం మన తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక శిష్యుడు దిగిపోయాడు, ఒక శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు ఇద్దరు కూడా కదా. అంటే మీకు అక్కడ కూడా అట్లాంటి నాయకులు తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ కాబట్టి నాయకులు కొదవలేదు. అక్కడ తయారు చేసే విధానంలో కూడా ఎలాంటి పొరపాట్లు ఉండవు. ఇప్పుడు అలాంటి మంచి అవకాశం ఈరోజు నిజంగా వాళ్ళిద్దరు కనుక పాటిస్తే మంచి అవకాశమే కదా అది తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ 30 సంవత్సరాలు తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ ఉండటానికి, గెలుపోవడం తీసి పక్కన పడేస్తే పార్టీ ముందుకు సాగడానికి మంచి పరిణామం కింద మనం భావించాలి. అవసరం కూడా ఈరోజు నిస్సందేహంగా అవసరం కూడా. ఎందుకంటే బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళకి సరైన న్యాయం చేయడం కూడా తెలుగుదేశం పార్టీకి ఆవశ్యకత, ముందున్న అవసరం. దాన్ని గుర్తించినందుకు దాన్ని కనుక నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే మాత్రం తెలుగుదేశం భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు. సార్ అలాగే ఇప్పుడు ఏ అయితే గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో అవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమవుతాయి? బాబు భవిష్యత్తు ఏమండి, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఆయన దిగిపోయేటోళ్ళకి 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 2019లో అందుట్లో ఆయన 2 లక్షల కోట్లు పైచిల్లర మాత్రమే అప్పులు చేయడం కూడా జరిగింది. అప్పులు చేసి ఒక కియా పరిశ్రమ రావడానికి దోహదపడ్డాడు. ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 72% పూర్తి చేయడానికి ఆయన దోహదపడ్డాడు. మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అభివృద్ధి పనులు చేశారు, సంక్షేమాలు ఇచ్చారు. ఆయన ఏం చేయలేదు. మరి అప్పులు పెరగలేదు కదా ఇప్పుడులాగా ఇప్పుడిగా. ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయల దాకా వెళ్ళారంటున్నారు. అంటే 7 లక్షల పైచిల్లర కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చింది 2 లక్షల చిల్లర కోట్ల రూపాయల అప్పు. మరి ఈయన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే ఏం జరిగింది? ఏం కనపట్టలేదు కదా. అంత చేసిన మరి ఆయన ఏంటంటే సంపద సృష్టించగలడు, సంపద సృష్టించి సంక్షేమానికి వినియోగిస్తాడు. ఆయన సంపదకు ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన సాధ్యంగా అన్నట్టు ఏముంది, గతంలో చేశారు కదా. రైతు రుణమాఫీ చేశాడు ఆయన 50,000 రూపాయల లోపు అందరికీ. తర్వాత 1,50,000 దాకా తీసుకొని ఒక రైతుకి దాన్ని విడతల వారీగా 3 విడతలు కూడా చెల్లించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఆయన చేసి చూపించాడు కదా అక్కడ. మరి 27 ఎస్సీలకు సంబంధించిన పథకాలన్నీ ఆయన అమలు చేయడం కూడా జరిగింది కదా. అలాగే బీసీ సంక్షేమానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది కదా ఆయన. మరి 3 లక్షల మంది పైచిలకు బీసీలకి ఆయన ఆర్థిక సహాయం చేసేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సహాయం చేశారు కదా. మరి ఎస్సీలకు సంబంధించి ఇన్నోవాల కార్లు ఇవ్వడం కూడా జరిగింది కదా. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటా ఉంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కావచ్చు, మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి పరికరాలకు సంబంధించి రాయితీలు ఇచ్చేసి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉంటే 100%, మిగిలిన వాళ్ళు ఉంటే దాన్ని 90% రైతులతో మరి వాళ్ళకి పరికరాలు అందజేయడం కూడా జరిగింది కదా. రైతులకు ట్రాక్టర్లు అందజేయడం కూడా జరిగింది కదా. రైతుల వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన వాటికి రైతులు ఇస్తూ వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది కదా. ఇప్పుడు ఏమీ జరగట్లేదు కదా. మరి ఆయన అన్ని చేసి అంత తక్కువ అప్పులు చేశారు అంటే ఆయన సంపద సృష్టించిందే కదా. రేపొద్దున ఆయన దగ్గర ఒక్కొక్కటి ఉంది చాలు, అమరావతి. అమరావతి సంపద సృష్టికి మూలం. అమరావతిలో కావాల్సినంత సంపద ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని సంపదను సృష్టించేసి పరిశ్రమలను తీసుకొచ్చేసి ఆయన రాష్ట్రానికి ఈ సంక్షేమ పథకాలను అమలు చేయగలడు. గతంలో చేశాడు, రేపు కూడా చేస్తాడు. సంక్షేమానికి మొట్టమొదట అంతకుముందు నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ గారు కొంత చేసి ఉండొచ్చేమో, కానీ సంక్షేమాన్ని కొత్త పుంతలు దొక్కించి ఇన్ని సంక్షేమాలు చేయొచ్చు అని చెప్పని ప్రజలకు పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు కదా. దాన్ని కొనసాగించిన చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఈరోజు ఎందుకు ఆయన మీద అపనమ్మకం పెట్టుకోవాలి? అందుకనే ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన మాటలు వినటానికి, ఆయన చూడటానికి తండోపతండాలు తరలి వస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమైపోయి ఉన్నారు. కాబట్టి ఆయన గురించి అపనమ్మకం అయితే ప్రజల్లో లేదు. రాజకీయ నాయకులు కల్పిస్తూ ఉంటారు, వ్యతిరేక పార్టీలు కల్పిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా అయితే లేరు కదా. సార్ అలాగే ఫైనల్గా
ఆర్జీవి గారు తీసిన వ్యూహం సినిమా మొత్తానికి ఆగిపోయింది, దాన్ని కోర్టులో స్టే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే, గతంలో ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారి పైన సినిమాలు తీశారు, ఒక పాట కూడా రాయిపించారు. అలాగే కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు మీద సినిమాలు తీశారు, కానీ ఎన్టీ రామారావు గారు మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఆర్జీవి గారి విషయానికి వస్తే ఎందుకు ఆపుతున్నారు? ఓడిపోతానని భయమా, లేకపోతే ఆ సినిమాలో నిజం చెప్పినందుకు భయమా? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ స్పందన? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి, అతని ప్రస్థానాన్ని మనం తీసుకుంటా ఉంటే ఎలాంటి వ్యక్తి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి అతను తీస్తున్న చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు దీనికన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే, చాలామందికి తెలియంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అతను పగబట్టాడు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఇలా ఒంటికాల మీద వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఈ విధంగా తీశాడు అని చెప్పని కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత తీయాలని బాలకృష్ణ గారు తలపించినప్పుడు ఇతన్నే మొట్టమొదట దర్శకునిగా ఎన్నుకున్నారు. అది చాలా మందికి తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారిని కొన్ని రోజులు కథా చర్చలు కూడా జరిగినాయి. ఇతని వింత పోకడకి, ఇతన తిక్కలతనానికి, ఇతన యొక్క ప్రవర్తనకి విసుగు చెంది వాళ్ళు బయటికి పంపించడం కూడా జరిగింది. దాన్ని అవమానంగా భావించాడు అతను. అవమానంగా భావించి నన్ను ఇలా చేస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద పగబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీదను తెలుగుదేశం పార్టీ మీద పగబట్టేసి లక్ష్మీశ్రీ ఎన్టీఆర్ అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గతంలో తీశాడు ఆయన. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉదాసీనత వల్ల ఇలాంటి కుక్కమూతి పిందెలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజే కనుక తగు చర్యలు తీసుకొని అసలు అయినా వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద సినిమా తీసే స్వేచ్ఛ ఎవరికొంది చెప్పండి? ఇందిరాగాంధీ గారి మీద రామారావు గారు ఏం తీయలేదే. ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఎమ్మగోళ చిత్రంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు విధించినటువంటి కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఎండగట్టాడు ఆయన. ఆయన తీయలేదు ఆ చిత్రాన్ని, నటించాడు ఆయన. ఆ సంభాషణలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటామంటే కృష్ణ గారు రామారావు గారి మీద వ్యతిరేకంగా చిత్రాలు తీశారు, కానీ కృష్ణ గారిని ఆయన పలకరించకుండా పోలేదు, ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. మళ్ళీ విజయరామ్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పోటీ చేయడం కూడా జరిగింది కదా. మరి కృష్ణ గారి అల్లుడు ఈరోజు 2 పర్యాయాలు గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక అవ్వడం కూడా జరిగింది కదా. ఇవన్నీ వీళ్ళు పట్టించుకోలేదు, ఏదో వాళ్ళు చేస్తారు చేసుకుని నుంచి వదిలేశారు. ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్తున్నాడు ఇతను. ఆయన రూపాలకి అనుగుణంగా అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశాడు, ఆ పేర్లు పెట్టాడు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాడు. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు కలగజేసే విధంగా ఉందని చెప్పని చిత్రాన్ని సెన్సార్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే కదా పైకి వెళ్ళింది. బట్ అతనే చెప్పాడు, దావుద్ ఇబ్రహీం ఫోన్ చేస్తే కదా నాకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు అని. అది ఒక్కటి చాలు కదా అతను నిర్బంధంలో తీసుకోవడానికి. ఎందుకు ఇంకా ఈ వ్యవస్థలు చూస్తూ ఉండే అనేది ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి. రెండోది ఏంటంటే, ఈరోజు అతను కూడా కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ పొత్తుని ఎలా విచ్ఛిన్నం చేయాలనే విధంగా దాంట్లో చూపించాడని, వాళ్ళిద్దరికి వైరం వచ్చే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని చెప్పని ప్రచారం అవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో చూసుకున్న తర్వాత వాళ్ళు న్యాయస్థానం ఆశ్రయించారు. న్యాయమూర్తులు చూసే పక్కన పడేశారు. ప్రదర్శనశాలలోనే కాకుండా ఈ చిత్రాలు ఎక్కడా కూడా ఏ ప్రసార మాధ్యమాల్లో కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రసారం చేయొద్దని చెప్పని వాడు తీర్పిచ్చారు. అంటే దాన్ని అర్థం చేసుకోండి ఎంత వికృతంగా అతను పోయి ఉంటాడో అని ఆలోచించుకోవాలి కదా. కాబట్టి అతన్ని అదుపులో తీసుకోవాలి ముందు. ముఖ్యంగా అలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి న్యాయస్థానాలు. అప్పుడే ఈ కొన్ని అదుపులో ఉంటాయి. మరి ప్రజాస్వామ్య భారతదేశంలో మాకు ప్రజాస్వామ్యం ఉంది, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పని ఏది పడితే తీయడం తప్పు కదా. వ్యవస్థలో ఉన్న లోపాలు, పాలనలో ఉన్న లోపాలు, వ్యక్తులు చేసే తప్పుల్ని ఎండగట్టండి. అంతేకాని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళకూడదు కదా. ఈయన సచ్చీలుడా, ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆడపిల్లల విషయంలో ఎంత నిస్సగ్గుగా వ్యవహరిస్తున్నాడు, ఎంత పైచాచికంగా వ్యవహరిస్తున్నాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. దాన్ని మనం ప్రోత్సహిద్దామా? అంటే ఏ చిత్రాలు పెడితే ఆ చిత్రాలు తీస్తే దాన్ని అనుమతిద్దామా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కులాల మధ్య రెండు కులాలుగా చూపించేసి కులాల మధ్య వైరుధ్యం సృష్టించే విధంగా కూడా ఆ చిత్రంలో ఉందని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాటలు. కాబట్టి వాళ్ళు సెన్సార్ వాళ్ళు దానికి అభ్యంతరం చెప్పారు. అతను ఏదో ఉపయోగించుకొని, పరపతిని ఉపయోగించుకొని ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క వారి ద్వారా వాళ్ళే కదా నిర్మించింది చిత్రాన్ని. కాబట్టి దానికి అనుకూలంగా మార్చుకున్నాను. నేను చెప్తున్నాను, ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య చాలా మంది కూడా చెబుతున్నారు, ఈ 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న మాట,
ఈ రోజు మళ్ళీ వైసీపీ పార్టీకి ఒక బలిపశువు దొరికాడు. గతంలో వాళ్ళు చేసిన వికృత కార్యక్రమాలు ప్రజలందరికీ అర్థమైపోయింది. అలాంటి బలిపశువు మళ్ళీ ఇతను దొరికాడు, మళ్ళీ ఒక బకరాయి వాళ్ళకు దొరికాడని చెప్పని చాలామంది భావిస్తూ ఉన్నారు. ముందు తను రక్షించుకోమనండి. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆ నెపం కూడా మోపేందుకు వాళ్ళు సిద్ధమవుతారు. ఎవరు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ మీదే మోపుతారు. కాబట్టి అలా బలిపశువుగా తయారు కావడానికి అతను సిద్ధమయ్యాడేమో, మరి మనకైతే తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.